హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ప్రజెంట్ అర్మేనియా కంట్రీలో ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ఇక్కడుండి వీడియో చేస్తున్నానని. న్యూ ఇయర్ సందర్భంగా నేను నా ఫ్రెండ్స్ అయితే ఎరెవాన్ సిటీలో ఉన్న టూరిజం ప్లేస్ కి అయితే నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఎంజాయ్ చేశామనేది చెప్తాను. ఇది చాలా ఫేమస్ ప్లేస్, రిపబ్లిక్ స్క్వేర్. ఇది అర్మేనియా కంట్రీలోంచి చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడికి మేము 31st రోజు నైట్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు వెళ్ళలేదు. న్యూ ఇయర్ సందర్భంగా మేమైతే ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఏమేమి ఎంజాయ్ చేశాం, ఏమేమి చూసాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అర్మేనియా కంట్రీలో ఉన్న ఎరెవాన్ సిటీ అయితే క్యాపిటల్ సిటీ కూడా అంటారు. ఇది ఇక్కడ రిపబ్లిక్ స్క్వేర్ చాలా ఫేమస్ ప్లేస్. ఇది ఇక్కడ ప్రపంచ నలుమూలల నుండి విజిట్ చేయడానికి అయితే ఇక్కడ చాలా మంది వస్తారు. మన హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్, అర్మేనియా కంట్రీలో ఈ రిపబ్లిక్ స్క్వేర్ అంత ఫేమస్. అర్మేనియా కంట్రీ విజిట్ చేయడానికి ఏ కంట్రీ వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా వస్తే ఫస్ట్ విజిట్ చేసేది ఈ రిపబ్లిక్ స్క్వేర్. దాని తర్వాతనే మిగతా ప్లేస్ కి వెళ్తారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ ప్లేస్. సిటీ సెంటర్ లో చుట్టూ లైట్స్ ఆన్ చేసి, ఒకవైపు స్నో పడుతుంది, మధ్యలో ఆ ట్రీ ఎంత పెద్దది పెట్టారో, క్రిస్మస్ చెట్టు చాలా బాగుంటే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ అయితే ఒక్క ప్లేస్ కూడా వదలకుండా అంతా తిరిగి చూసాము. చాలా బాగుందంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా అర్మేనియా కంట్రీలో ఉన్న వాళ్ళైనా గానీ, లేదంటే అర్మేనియా కంట్రీకి వచ్చే వాళ్ళైనా గానీ, ముందుగా అయితే ఈ రిపబ్లిక్ స్క్వేర్ విజిట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ అయితే నైట్ వచ్చాము. డే లో కూడా చాలా అంటే చాలా బాగుంటది, కానీ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటది. మీరు నైట్ చూడడానికే ట్రై చేయండి వీలైతే. 31st రోజు నైట్ వస్తే వీడియో తీసి మీకు పక్కా పెడుతుండే. చాలా పెద్ద ఈవెంట్ మిస్ అయ్యాము, అయినా పర్లేదు. న్యూ ఇయర్ ఫస్ట్ కి అయితే వచ్చాము. ఏ ప్లేస్ వదలకుండా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము నేను మా ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా, నార్మల్ టైమ్ లో అయితే ఈ కిందంతా వాటర్ ఉండేది. ఇది క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ సందర్భంగా కింద వాటర్ అంతా తీసేసి వీళ్ళు చాలా బాగా డెకరేషన్ చేశారు. ఆ టెడ్డీ బేర్ దగ్గర అయితే చాలా మంది ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది అర్మేనియా మ్యూజియం. నైట్ కదా క్లోజ్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డే లో వస్తాను. డే లో ఎలా ఉంటదనేది చూపిస్తాను. లోపల మ్యూజియం లోపల కూడా వెళ్తాను. వీడియో అండ్ ఎలా ఉంటే వీడియో తీసుకుంటే చూపిస్తాను లోపల ఎలా ఉంటదనేది. పబ్లిక్ స్క్వేర్ ఆనుకునే పక్కకైతే ఈ ఫోటోలు దిగే స్పాట్ రెడీ చేశారు, డెకరేషన్ చేశారు. 2026 అని రాశారు. ఫోటోలు దిగడానికి అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ఎన్ని ప్లేసులు ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా ప్లేసులు ఉన్నాయి ఫోటోలు దిగడానికి అయితే. మేమైతే ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఫోటోస్ వీడియోస్ గా ఎంజాయ్ చేశాం. అదే కాకుండా అర్మేనియా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు మాతోటి. వాళ్ళైతే మీరు ఇండియన్స్ అని అడిగి ఐ లవ్ ఇండియన్స్ అనేవాళ్ళు. మేము కూడా ఐ లవ్ అర్మేనియన్స్ అని చెప్పేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా అనిపించేది వాళ్ళతో మాట్లాడుతుంటే మాకైతే. 2026 అయితే చాలా బాగా రెడీ చేశారు. చుట్టుపక్కల ఆ బెలూన్స్ కూడా పెట్టారు, చెట్లకు లైట్స్ కూడా పెట్టారు. ఈ చెట్టు చూడండి, ఏదో పైనుండి కురుస్తున్నట్టు, చెట్టు పైనుండి ఏదో పడిపోతున్నట్టు డెకరేషన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బాల్ చూడండి, లోపల ఫోటో దిగడానికి అయితే చాలా బాగా రెడీ చేశారు. లోపల ఫోటో దిగితే ఫేస్ అండ్ వీడియో అంతా రెడ్ కలర్ లో వస్తుంది, అందుకే తీయలేదు. నేను మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ గా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ రోజు అయితే, న్యూ ఇయర్ రోజు. ఇక్కడ ఉన్న చలి తట్టుకోవడం అయితే మా వల్ల కాలేదు. తిరుగుదామని అయితే ఏదో బయటికి వచ్చాము, చూసాము. వచ్చినప్పటి నుండి ఎప్పుడు బయటికి రాలేదని. మా వల్ల అయితే అవ్వట్లేదు. మా చేతులు అన్ని, కాళ్ళు అయితే అన్ని ఫ్రీజ్ అయిపోయాయి, బ్లూగా మారడం స్టార్ట్ అయ్యాయి. కానీ అర్మేనియన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారేమో. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా వచ్చి చాలా ఫొటోస్ దిగేవారు, తిరిగేవాళ్ళు, ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఇక్కడ ఆ డెకరేషన్ చూడండి ఎలా చేశారో, ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఆ బాల్స్ పైన బాల్స్ కూడా పెట్టారు. ఫోటోలు దిగడానికి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని ప్లేసులు ఉన్నాయి అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. వాటిని ఏమంటారో కూడా తెలియదు. చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు. రిపబ్లిక్ స్క్వేర్ కి వచ్చి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసి అయితే 2 hours అలా టైం స్పెండ్ చేసి రూమ్ కి అయితే తిరిగి వెళ్ళాము, చలికి తట్టుకోలేక. అర్మేనియా కంట్రీలో క్రిస్మస్ అయితే 6, 7 కు చూపిస్తుంది. వీళ్ళు ఇక్కడ 5 కు 6 కు 7 ఆ 3 రోజులు జరుపుకుంటారంట క్రిస్మస్. మనకాడ December 25 కి చేసుకుంటారు, ఇక్కడ అలా కాదు. 5, 6 కి 7 కి చేసుకుంటారంట క్రిస్మస్. 31st రోజు అయితే ఒక ఈవెంట్ మిస్ అయ్యాను. ఆ ఈవెంట్ ఏదో చూపిస్తాను. వీడియో మా ఫ్రెండ్ తీసి నాకు పంపించాడు, ఆ వీడియో పెడుతున్నాను చూడండి. వెళ్తే మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. బై మిస్టేక్ మేము వెళ్ళలేదు, నైట్ అంతా స్నో పడుతుందని చెప్పి ఆ ఈవెంట్ అయితే మిస్ అయ్యాము. నాకైతే ఒక్కటి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, ఈ చలికైతే మేమే తట్టుకోలేకపోతున్నాము. మా చేతులన్నీ ఫ్రీజ్ అయ్యి బ్లూ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి చేతులన్నీ. ఇక్కడ అర్మేనియా వాళ్ళు అయితే చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అయితే ఆ స్నోలో కింద పడుతున్నారు, పైన పడుతున్నారు, స్నో బాల్ చేసి కొట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు.
అసలు ఎలా అసలు నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, ఈ చలి తట్టుకోవడం అంటే అర్మేనియా కంట్రీ వాళ్ళ వల్ల అవుద్ది, మా వల్ల అయితే అవ్వట్లేదు. వాళ్ళైతే చాలా గ్రేట్. ఈ చలికి మేమైతే తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళైతే ఎలా తట్టుకుంటున్నారో ఏమో వాళ్ళకే తెలుసు. ఇంకా ఇండియాలో అయితే నేను ఏ న్యూ ఇయర్ కూడా నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. 31st రోజు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడిని. ఎక్కడ కూడా బయట విజిట్ చేయడానికి వెళ్ళేవాడిని కాదు. అది ఫస్ట్ టైం నేను అర్మేనియా కంట్రీలో ఈ రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాము, నేను నా ఫ్రెండ్స్. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అర్మేనియా కంట్రీకి రావాలనుకునే వాళ్ళ కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా మీకైతే. ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక వీడియో అయితే చేసి పెడతాను. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ అర్మేనియా కంట్రీకి వాళ్ళు వచ్చి 4 months అవుతుంది, నేను వచ్చి 3 months అవుతుంది. వచ్చినప్పటి నుండి రిపబ్లిక్ స్క్వేర్ వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వీలవ్వలేదు. ఈ 31st రోజన్నా వెళ్దాం అనుకుంటే ఆ రోజు కూడా వీలు కాలేదు. నైట్ అంతా ఫుల్ స్నో పడతానే ఉంది. ఇక న్యూ ఇయర్ కి ఏం చేయలేక న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయితే మేము నా ఫ్రెండ్స్ ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అర్మేనియా కంట్రీకి రావాలనుకునే వాళ్ళ గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియో పెడతాను. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.